ఖమ్మం పట్టణంలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. మున్నేరు వాగు ఉధృతికి కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వస్తున్నారా మధు అటు చూస్తారా తీసుకురాగా ఇక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు భారీ ఎత్తున కూడా వర్షం కురడంతో వాగు వంకలు పొంగిపోతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాల మొత్తం జలమైపోయినాయి. మరోవైపున మున్నేరు నది పరివాహక ప్రాంతంలో ఉన్నామని చాలా వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా లోతట్టుమయం కావడంతో ఇప్పటికే 18 అడుగుల మేరకు మున్నేరు నది వరద ఉధృతిగా ఉంది. మొత్తానికైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతం తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా రంగంలో దిగింది. అయితే మొత్తానికైతే మాత్రం ఈ యొక్క వరద ఉధృతిలో విషయం చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా ఈ యొక్క అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులు మొత్తానికి చాలా వరకు ఖాళీ చేపిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే మనం క్లియర్గా విజువల్ లో చూసుకోవచ్చు. ఇప్పటికే కూడా చాలా పీక లోతు వరకు కూడా ఈ యొక్క వరద నీరు రావడంతో ఈ యొక్క ప్రాంతంలో ప్రత్యేకంగా ఒకవైపు యువకులు కావచ్చు, మరోవైపున ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మొత్తానికైతే మాత్రం చాకచాక్యంగా వ్యవహరిస్తూ అంటే ఇళ్లలో ఉన్న వారందరినీ కూడా బయట తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్ధులు కానుంచి మొదలుకొని చాలా వరకు పెద్దల వరకు కూడా మొత్తానికైతే చిన్నపిల్లలు అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఖమ్మంలో ఉన్నటువంటి నయబజార్ కాలేజీలో ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. అయితే చాలా వరకు కూడా అంటే ఈ యొక్క వరద ఉధృతి వస్తుందని చెప్పి గత 2 రోజుల నుంచి కూడా అధికారులు చెబుతున్నప్పటికీ కూడా చాలా వరకు కూడా ప్రజలు ఎవరు కూడా కనీసం వినకుండా పెడచోని పెట్టడంతో ఇలాంటి విపత్తుకు తారకం చెప్పుకోవచ్చు. చాలా వరకు అంటే ముందే వీరందరూ పునరావాస కేంద్రం తరలించి వెళ్ళాలని చెప్తున్నప్పటికీ కూడా కనీసం వాళ్ళు పెడచోని పెట్టడంతో నీళ్ళలో చిక్కుకున్నారనేది కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇదిలా ఉంటే ఒకవైపున మాత్రం ఏదైతే ఈ మదర్ నియోజకవర్గం ఉందో మదర్ నియోజకవర్గం మొత్తం కూడా చాలా వరకు కూడా వరదలో చిక్కుకుంది. ఆ ఖమ్మం నుంచి విజయవాడ వెళ్ళే ప్రధాన రహదారి అన్ని కూడా జలదిగ్ధంలో చిక్కుకున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఆ మదర్ నుంచి విజయవాడ వెళ్ళే రహదారి, అదేవిధంగా వైరా నుంచి మదర్ వెళ్ళే రహదారులు మొత్తం కూడా జలదిగ్ధంలో చిక్కుకున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు మొత్తం కూడా నిలిపేసినటువంటి అధికారులు ఇప్పటికైనా అంటే ఇక వరద ఉధృతి వరుణగిరి శాంతిస్తే కానీ మరి కాస్త రాకపోకలకు అనువుగా ఉండటంతో పాటుగా స్థానిక ప్రజల నివాసానికి యోగ్యంగా ఉంటుంది అనేది కూడా స్థానికులు చెబుతున్న నేపథ్యం ఉంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యువకులు మొత్తానికైతే మాత్రం యూత్ మొత్తం కూడా ఇక సేవలు అంటే సహాయ చర్యలు అందించేందుకు నిమగ్నమై ఉన్నారు. మరోవైపున చాలా వరకు కూడా అంటే ఈ ఖమ్మంతో పాటు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో చాలా వరకు కూడా జలమయంలో చిక్కుకుంది. అయితే దీనికి సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతం తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలంటూ ఒకవైపు రెవెన్యూ శాఖతో పాటుగా ఒకవైపు పోలీస్ శాఖ అధికారులతో పాటు ఒక ఫైర్ సేఫ్టీ అధికారులను రంగంలో నింపినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఎవరైనా తెలియకో ఎక్కడైనా ఇంకా ఇళ్లలో ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా పూర్తిగా బయట తీసుకురావాలి. గత సంవత్సరంలో వచ్చినటువంటి వరదలు కూడా అప్పుడు కూడా సుమారు మున్నేరు 25 అడుగుల వరకు చేరింది. అప్పుడు దాంతో మొత్తం చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాల్లో జలమయం అయిపోయింది. మరోవైపున ఇప్పటికే ఈ యొక్క గత 34 సంవత్సరాల నుంచి ఎనడలేని విధంగా వరుణుడు ఒకసారి తన ప్రతాపం చూపెడుతూ అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కాకరీకులు అయిపోతుంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా చాలా వరకు పునరావాస కేంద్రాలు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఏది ఏమన్నా ఈ యొక్క ఎలాంటి ప్రాణ నష్టం జరగకుంటుండే విధంగా ఒకవైపున రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ సిబ్బందిని మొత్తానికి కూడా అలర్ట్ చేసుకుంటున్న నేపథ్యం ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే సహాయ చర్యల్లో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలు ఉన్నాయి. అక్కడ అంతా కూడా భోజన సదుపాయాలతో పాటుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండే విధంగా పునరావాస సెంటర్లోనే చాలా వరకు కూడా హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులకు బాలింతలకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం ఇప్పుడు చూసుకోవచ్చు చాలా వరకు ఖమ్మంలో మనం ఇప్పుడు ఈ వెంకటేశ్వర నగర్ ఉన్న పిహెచ్ సెంటర్ ఇది. ఈ పిహెచ్ సెంటర్ మొత్తం కూడా నీటిమయ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇప్పుడు ఉంది. వెంకటేశ్వర నగర్ లో ఉన్నటువంటి పట్టణ ఆరోగ్య కేంద్రం మొత్తం కూడా నీటిమయం కావడంతో మొత్తం ఒకసారిగా ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఇది నీళ్ళలో చిక్కుకున్న నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా క్లియర్ చూసుకోవచ్చు విజువల్లో మనం ఈ యొక్క చాలా వరకు కూడా అంటే 15 అడుగులు ఇప్పటి వరకు 18 అడుగుల వరకు ఉన్నటువంటి నీటి మట్టం మున్నేరు నది ఇంకా రాను ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి స్థానికులు తెలపడంతో ప్రత్యేకంగా బృందాలతో పాటు
యువకులు మొత్తం కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా వరకు ముందుకు రావడం, ముప్పు ప్రాంతాల మొత్తానికి జనాలను పునర్వాస కేంద్రాలు తరలించే విధంగా, అదే ఇళ్ల నుంచి బయట తరలించే విధంగా కార్పొరేటర్ సారథ్యంలో మొత్తం సహాయ చర్యలు చేస్తే, మరోవైపున ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా తన వైద్య వృత్తిని పక్కన పెట్టి సహాయ చర్యల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. మొత్తానికైతే స్థానికులను అంటే సురక్షిత ప్రాంతం తరలించే విధంగా యూత్ పిల్లలతో కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ తాడికెళ్తా నేపథ్యం ఉంది. మనతో పాటు ఇప్పుడు డాక్టర్ మనతో పాటు ఉన్నారు, ఆర్థోపెడిక్ డాక్టర్ మనతో పాటు మనం మాట్లాడుతుందాం ఒకసారి. సార్ నమస్తే. జనరల్ గా మీ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు, చాలా వరకు ఎలా ఉంది అది ఈ ప్రాంతం అంతా? ఇది సడన్ గా తెలియకుండా పెరగడం వలన ఎవరికి అర్థం కాలేదు. చాలా మంది జనం అయితే బయటకు వచ్చారు. వాళ్ళ సామాన్లు మాత్రం అందరూ లోపల వదులుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి అయితే బయటికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే వీళ్ళకి న్యాయబజార్ స్కూల్లో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరినీ అక్కడికి తరలించి వారికి ఈ 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు కూడా ఈ తాడు పట్టుకోండి. ఈ తాళ్ళ సహాయంతో అటు చివరి నుంచి దగ్గర 500 మీటర్స్ వరకు ఉంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు తాళ్ళు కట్టుకుంటూ ఈ కూతల నుంచి అందరిని తీసుకొని రావడం జరుగుతుంది. సో ఎంతమంది యూత్ మొత్తం దీంట్లో పాల్గొన్నారు సహాయ చర్యల్లో? మొత్తం 50-60 మంది దాకా ఉన్నారండి. న్యాయబజార్ దగ్గర నుంచి ఇక్కడ వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, ఈ స్థానిక యూత్ మొత్తం ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసుకోవచ్చు, చాలా సహాయ చర్యల్లో మాత్రం యువకులు తమ పాత్ర పోషిస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా సురక్షిత ప్రాంతం తరలిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క వరదల నుంచి ప్రాణాలు కాపాడే విధంగా దాంతోపాటు సహాయ చర్యలు చేస్తూ వాళ్ళకి పునర్వాస కేంద్రాల్లో మంచిగా భోజన వసతులు ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉన్నది. ఇది కొంత సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.